రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నాయకులు, కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముకొని ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర మాజీ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ బుస్సు చెన్నకృష్ణారెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం మనతోటి. మరి మిగతా విషయాలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. రైట్, మా మొదటి ప్రశ్న, 35 సంవత్సరాలుగా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కొనసాగుతున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారంటే ఏం చెప్తారు? లాయల్ కాంగ్రెస్ పార్టీ పేద బీద వర్గాలకు అండగా ఉంటుంది. మొదటి నుంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గరగా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. గత 30 సంవత్సరాల నుంచి కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరికి ఏం కావాలనో అన్నీ ఇచ్చుకుంటూ వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే. సో ఆ రోజు ఇచ్చింది ఈ రోజు కూడా ఇస్తున్నది. మధ్యన వచ్చిన వాళ్ళు మాటలు ఎక్కువ చెప్పారు తప్ప ఎవరు ఏమి చేసిన విధానాలకు పోలేదు. ఆ రోజు ఏం చెప్పినరో ఈరోజు కూడా అదే చెప్తున్నారు, అదే ఇస్తూ ఉన్నారు. సబ్సిడీస్ కూడా ప్రతి ఒక్కరికి ఇవాళ రంగారెడ్డి జిల్లా చుట్టుముట్టు మొత్తం ప్రాంతాలు లావణి పట్టాలని ఉన్నాయి. ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక డిసిషన్ తీసుకొని పెద్ద వ్యక్తుల దగ్గరికి నుంచి ల్యాండ్ తీసుకున్న ల్యాండ్ మొత్తం పేద ప్రజలకు పంచారు. ఆ పేద ప్రజలు ఇలా కోటీశ్వరులు అయ్యారు. మీకు తెలుసు, ఇలా 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఎవరిచ్చారు? ఇంకో ఏ పార్టీ ఇచ్చింది లేదు. కాంగ్రెస్ పార్టీ తప్ప 1000 కోట్ల ఆస్తులు కాంగ్రెస్ పార్టీ పంచింది, ప్రజల వద్దకు తీసుకుపోయింది, ప్రజలతో మమేకమైంది. మధ్యన వచ్చి వ్యక్తులు అనుభవించరు తప్ప పార్టీలు ప్రజలకు ఏం చేసింది లేదు. ఏదో 1-2 కార్యక్రమాలు చేసి దాన్ని హైలైట్ చేసి చెప్పుకున్నాడు తప్ప ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టులకు నిధులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులే ఆహారాన్ని ఇస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీనే కదా. అవే ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. తర్వాత వేరే వ్యక్తులు ఎవరైతే వచ్చిండ్రో మేము అది కట్టినాం ఇది కట్టినాం అని చెప్పారు, కానీ ఉన్న డబ్బులే తీసుకుపోయారు తప్ప ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడ్డ దాఖలాలు లేవు.